ఈరోజు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఈరోజు అందరూ వైసీపీ వాళ్ళంతా కూడా మాజీలు ఇప్పుడు అన్న వాళ్ళందరూ కూడా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకు అసలు? మీ కాలంలో ఉత్తరాంధ్రని వైజాగ్ని కబ్జా చేసి వైజాగ్లో ఎవరిని బ్రతకనివ్వకుండా వాళ్ళ ఆస్తులు లాక్కొని ఓ పక్క స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేయించారు, ఇంకో పక్క గుడ్డు మంత్రి గారు ఉండేవాళ్ళు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. అలా చేసి ఋషికొండను బోడుకొండ చేసేసి అన్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ కూడా సర్వనాశనం చేసేసిన మీరు ఈ రోజు ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్ర మంత్రి గురించి, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, మంచి చెడ్ల గురించి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుగా అనిపించట్లేదు మీకు? ఈ రోజు ఉత్తరాంధ్ర అంటే మీకు మేము వచ్చి స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈరోజు గూగుల్ సంస్థ అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? అట్లాంటిది వైజాగ్ వచ్చింది గూగుల్ సంస్థ మా చంద్రబాబు నాయుడు గారి వల్ల, మా లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు గూగుల్ సంస్థ వచ్చింది అని అంటే తలెత్తుకుని గర్వంగా మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు అనకాపల్లిలో ఆర్సిలమెటల్ వచ్చింది అని అంటే మీ ఉత్తరాంధ్రకి అది ఎంత మంచి ఇది. ఈ రోజు వచ్చి యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీ పార్వతీపురం వచ్చింది అని అంటే, అలాగే కొన్ని యూనివర్సిటీలు అన్ని కూడా ఉత్తరాంధ్రలో అన్ని యూనివర్సిటీలు వస్తున్నాయి అని అంటే, ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో 100 రోజుల పండగ ఎంత ధైర్యంగా చేసుకుంటున్నారు. ఆ రోజు మీరు వస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఏమైపోద్దని భయపడేవాళ్ళు. ఎక్కడ మీరు పార్టీ తాలూకా మీటింగ్లు పెడతారని భయపడి వీసీలు పారిపోతుండేవాళ్ళు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది అని అంటే మా వల్లే జరుగుతుంది. అది మా కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుంది. ఈ రోజు మీరు ఆ ఋషికొండను కొట్టించి బోడుకొండ చేసి దాని మీద ఎందుకు పనికి రాకుండా ఒక బిల్డింగ్ కట్టారు. ఈ రోజు ఆ బిల్డింగ్ చూస్తేనే భయపడుతున్నారు అందరూ. దాన్ని ఓపెన్ చేయాలంటే భయపడుతున్నారు. దీని రెంట మనం కట్టుకోగలుగుతామా, దీన్ని మనం మోయగలమా అనే భారంతో అందరూ చూస్తున్నారే. ఈ రోజు ఏదైనా ప్రతిదీ కూడా ఐటీ హబ్ అంటే విశాఖపట్నం కనిపిస్తుంది. విశాఖపట్నంలో అందరూ కూడా మంచి వాళ్ళు అని అందరికీ తెలుసు. ఆ మంచితనాన్ని మీరు చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విశాఖపట్నాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారే మీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు. ఈ రోజు ఇంకా మళ్ళీ ఉత్తరాంధ్ర గురించి మొసర కన్నీళ్లు కారుస్తున్నారు కదా. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనకాపల్లిలో ఇంకొక శంకుస్థాపన జరుగుతుంది. మీకు ఇవన్నీ కనిపించట్లేదా? ఇవన్నీ చూడలేకపోతున్నారా? లేకపోతే ఇవన్నీ చూసి కడుపు మంటతో మాట్లాడుతున్నారా? అసిడిటీ చాలా ఎక్కువ వచ్చేస్తుందండో మీకు అందరికీ. కాకపోతే చూసుకోండి, ఉన్నటువంటి మంత్రులు గాని, అక్కడున్న ప్రజాప్రతినిధులు గాని, మిగిలిన వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నటువంటి బ్యాచ్ మేమంతా. ఉత్తరాంధ్రాని డెవలప్ చేయాలి అని ఈ రోజు మీ హయాంలో పూర్తిగా ఎంతో మందికి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనుకున్న విశాఖపట్నాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని క్లోజ్ చేసి పడేశారు. మీరు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు మోడీ గారి సహాయంతో ఈ రోజు మనం చక్కగా స్టీల్ ప్లాంట్ ఈ రోజు పనిచేస్తుంది అంటే, లాభాల బాటలోకి వెళ్తుంది అంటే ఎవరి వల్ల? మా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? ఈరోజు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారే సిగ్గు లేకుండా. ఎలా మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీకు ఏవైనా రాజకీయం చెయ్యాలి అనుకుంటే మీ ఇంట్లో రాజకీయం చేసుకోండి, మీ పార్టీలో రాజకీయం చేసుకోండి. ఎందుకనంటే ఈ రోజు మీ పార్టీ కేడర్ గాని, మీ నాయకులు గాని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సొంత చెల్లె అన్నని బండబూతులు రోజు తిడుతుంది. బయట చూసుకోండి వెళ్ళి. ఆవిడ ఎలా తిడుతుందో, ఏం మాట్లాడుతుందో, ఏం చెప్తుందో, ఇంట్లో విషయాలు ఏం బయట పెడుతున్నా ముందు అవి ఇంట్లో పరిస్థితి చక్కబెట్టుకొని బయటకు రండి అయ్యా. ఎందుకు అనవసరంగా వైజాగ్ గురించి మాట్లాడతారు మీరు? కాబట్టి మళ్లీ చెప్తున్నా, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఈ రోజు మా లోకేష్ బాబు ఎంతో కష్టపడి దేశ విదేశాల నుండి తీసుకొచ్చి కంపెనీలు అక్కడ పెట్టిస్తుంటే మీకు సరదాగా ఉందా? అంటే నేను చివరిగా ఒక్క మాట చెప్తాను. మీకు అమ్మ ఇష్టం లేదు, అమరావతి ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఇవేవి ఇష్టం లేని వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం మేము.